ఆంధ్రప్రదేశ్ ఫైర్ సేఫ్టీ మాజీ డీజీ సంజయ్ని 3 రోజుల పాటు ఏసీబీ కస్టడీకి తీసుకుంది. విజయవాడ జైలు నుంచి సంజయ్ను నిధుల దుర్వినియోగంపై ప్రశ్నించారు ఏసీబీ అధికారులు. ఉదయం 9 నుంచి సాయంత్రం 5 వరకు ప్రశ్నించారు. వైసీపీ ప్రభుత్వ హయాంలో సిఐడి డీజీగా పనిచేసిన సంజయ్ ఎస్సీ ఎస్టీ చట్టంపై అవగాహన సదస్సుల నిర్వహణ పేరుతో ప్రభుత్వ సొమ్మును స్వాహా చేశారని ఏసీబీ అభియోగం మోపింది. అలాగే ఆయన అగ్నిమాపక శాఖ డీజీగా ఉన్న సమయంలోనూ ఎన్ఓసీ జారీతో పాటు వెబ్సైట్, యాప్ అభివృద్ధి నిర్వహణ పేరుతో నిధుల దుర్వినియోగానికి పాల్పడ్డారని ఏసీబీ కేసు నమోదు చేసింది. ఈ కేసులో A1 నిందితుడిగా ఉన్న సంజయ్ హైకోర్టు నుంచి ముందస్తు బెయిల్ తెచ్చుకున్నారు. అయితే దాన్ని సుప్రీంకోర్టు కొట్టివేసింది. దీంతో ఇటీవల ఆయన విజయవాడలోని ఏసీబీ కోర్టులో లొంగిపోయారు. కోర్టు 14 రోజుల పాటు సంజయ్కు రిమాండ్ విధించింది. దీంతో విజయవాడ జిల్లా జైల్లో సంజయ్కు జైలు అధికారులు 7971 నెంబర్ను కేటాయించారు. అయితే నిధుల దుర్వినియోగం కేసులో మరింత లోతుగా విచారించేందుకు సంజయ్ను వారం రోజుల పాటు కస్టడీకి ఇవ్వాలని ఏసీబీ తరపున పబ్లిక్ ప్రాసిక్యూటర్లు కోర్టులో పిటిషన్ వేశారు. దీనిపై విచారించిన న్యాయాధికారి మంగళవారం నుంచి 3 రోజుల పాటు కస్టడీకి అనుమతిస్తూ ఉత్తర్వులిచ్చారు. కోర్టు అనుమతితో మంగళవారం ఉదయం జిల్లా జైలు నుంచి సంజయ్ని ఏసీబీ అధికారులు కస్టడీలోకి తీసుకున్నారు. తొలుత విజయవాడ ప్రభుత్వాసుపత్రికి తీసుకెళ్లి వైద్య పరీక్షలు నిర్వహించారు. ఆ తర్వాత గొల్లపూడిలోని ఏసీబీ కార్యాలయానికి తీసుకెళ్లి సాయంత్రం 5 గంటల వరకు విచారించారు. ప్రధానంగా సంజయ్ సిఐడి చీఫ్ గా ఉన్న సమయంలో శిక్షణ పేరుతో సదస్సులు నిర్వహించకుండానే నిర్వహించినట్టు చూపించి లక్షల రూపాయలు స్వాహా చేశారు. ఆయా అంశాలపై పలు విధాలుగా ఏసీబీ అధికారులు సంజయ్ను ప్రశ్నించారు. అసలు సమావేశాలు పెడితే ఎక్కడ పెట్టారు, ఎంతమందికి శిక్షణ ఇచ్చారు, ఆ వివరాలు చెప్పాలని ఏసీబీ అధికారులు ప్రశ్నించినా సంజయ్ నుంచి ఎలాంటి సమాధానం రాలేదని తెలిసింది. ఇక అగ్నిమాపక శాఖలో కూడా నిధుల దుర్వినియోగంపై ఆధారాలు చూపించి ఏసీబీ అధికారులు ప్రశ్నించినా తనకు గుర్తులేదని చెప్పినట్టు తెలిసింది. తొలి రోజు కొంతవరకు సమాధానం రాబట్టిన ఏసీబీ అధికారులు బుధ గురువారాల్లోని విచారణ ద్వారా మరింత సమాచారం రాబట్టాలని భావిస్తున్నారు.